దేశం మొత్తం కమ్యూనిస్టుల పని అయిపోయినట్లే. కేరళంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉండేవాళ్ళు. ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నంత వరకు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నట్టే. పినరన్ విజయన్ ఈ కమ్యూనిస్టులకి ఒక విధంగా ఊపిరి పోసాడని చెప్పొచ్చు గత 10 సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే ఈ ఎన్నికలతో ఎల్డీఎఫ్ పని అయిపోయిందో, యూడీఎఫ్ అధికారంలోకి వచ్చిందో, యూడీఎఫ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లు. కాబట్టి కమ్యూనిస్టులు ఇంకెక్కడా కూడా దేశంలో లేరు. మామూలుగా చూసుకున్నట్లయితే కమ్యూనిస్టులు మామూలుగానే అయిపోయారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు బీజేపీ వచ్చి వాళ్ళని కూడా పోకట వేళ్లతో పెకిలించేసింది. ఇక్కడ కేరళంలో మాత్రం కమ్యూనిస్టుల్ని బ్రతికించారు కేరళం ప్రజలు. ఇప్పుడు అది కూడా లేదు. ఇక్కడ యూడీఎఫ్ అధికారంలోకి రావడంతో కమ్యూనిస్టుల పని ఖతమైపోయింది. ఈ దేశంలో ఎర్ర జెండా పట్టుకొని ఈ దేశం కోసం పోరాడినట్లుగా నటించినటువంటి వీళ్ళు ఈ దేశానికి వ్యతిరేకంగా చాలా చేశారు. ఈ దేశ ప్రజల కోసమే మేము ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకులు చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఈరోజు కనుమరుగైపోయింది. ఎందుకు? కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాటాలు చేస్తే కమ్యూనిస్టులు ఎందుకు మరి కనుమరుగైపోయారు? ఎందుకు ఒక రాష్ట్రంలో కూడా అధికారంలో లేరు? ఎందుకంటే వాస్తవంగా వీళ్ళ నిజస్వరూపాలు అనేవి జనాలందరికీ తెలిసే. పశ్చిమ బెంగాల్ని కూడా గత 15 సంవత్సరాల క్రితం వరకు కమ్యూనిస్టులే పరిపాలించారు. కానీ వీళ్ళు చేసిన అరాచకాలన్నీ ఇన్ని కాదు. అందరూ సమానమే అని ఇటు బంగ్లాదేశ్ వాళ్ళని పెంచి పోషించారు, అటు పాకిస్తాన్ వాళ్ళని పెంచి పోషించారు. చైనాని భక్తితో చూస్తారు. చైనా మీద వీళ్ళ భక్తి, భారతదేశం మీద వచ్చేసి భక్తి. వీళ్ళకి నిజంగా చైనా మీద ఉన్నటువంటి ప్రేమలో కనీసం భారతదేశం మీద సగం కూడా ఉండదు. పహల్గామ్ దాడిలో పాకిస్తాన్కి మనం సింధు జలాలు ఆపేస్తే కలకత్తాలో కమ్యూనిస్టులు ఏమొచ్చేసి నిరసనలు తెలిపారు, ర్యాలీలు చేశారు, నిరసనలు కూడా తెలిపారు. ప్రజలకు వెళ్లాల్సినటువంటి నీరు కోసం మీరు ఎలా ఆపేస్తారు అని. ఇలాంటి దౌర్భాగ్యులు ఈ కమ్యూనిస్టు. పహల్గామ్ దాడి జరిగినప్పుడు 26 మందిని చంపేసి ఉగ్రదాడి చేస్తే ఈ దేశం మీద వాళ్ళు అలాంటి కత్తి కడితే పాకిస్తాన్ వాళ్ళకి సింధు జలాలు ఆపేశారని మీరు ర్యాలీలు చేశారంటే మీరు ఇంకా స్వేచ్ఛగా తిరిగినందుకు ఈ దేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఎలాంటివో ఆలోచించుకోవాలి. ఇకనైనా కమ్యూనిస్టులు మేము దేశం కోసం ప్రజల కోసం అన్నారనుకోండి, ఇంకా అంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. మీరు అంత చేస్తామంటున్నారు, ఇంత చేస్తామంటున్నారు, ఎందుకు మరి ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు? అది ఆలోచించుకోవాలి. మీకు ఈశాన్య రాష్ట్రాల్లో లేదు, ఇప్పుడు సౌత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ కేరళం కూడా పోయింది. కాబట్టి నిజాలు ఏంటో తెలుసుకోండి. చైనాని ప్రేమిస్తారు మీరు, బంగ్లాదేశ్ని ప్రేమిస్తారు, పాకిస్తాన్ని ప్రేమిస్తారు, ఈ దేశాన్ని మాత్రం ప్రేమించరు. బీజేపీ అంటే వీళ్ళకి చాలా వ్యతిరేకత. హిందుత్వం అంటే కమ్యూనిస్టులకు పడదు. అదేంటో మరి వీళ్ళు నాస్తికులు అంటారు, క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తారు. పోనీ మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ హిందువుల మీద కక్ష కట్టడం ఏంటి? అదే మన దేశంలో ఉన్నటువంటి నాస్తికుల యొక్క దౌర్భాగ్యం. వాళ్ళు అలాగే ఉంటారు. మన దేశంలో నాస్తికులందరూ దేవుణ్ణి నమ్మమంటారు, కానీ హిందువులను మాత్రం తిడతారు, హిందూ దేవాలను మాత్రమే తిడతారు.